చైనా ఇతర దేశాలపైకి జీవాయుధాలను పంపుతుందా? ఇప్పటికే కోవిడ్ వైరస్ ని చైనానే తయారు చేసిందనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. అవి ఇలా ఉండగానే అమెరికాలో ప్రమాదకర ఫంగస్ ని డంప్ చేసిందనే ప్రచారం ప్రారంభమైంది. ఈ పని చేస్తూ ఇద్దరు చైనా సైంటిస్టులు అమెరికాలో పట్టుబడడమే ఇందుకు కారణం. ఫ్యూజేరియం గ్రామినేరం అనే ఫంగస్ సోకితే మంటలు నాశనమైపోతాయి. మరి ఇంతటి ప్రమాదకరమైనటువంటి ఫంగస్ ని చైనా సైంటిస్టులు అమెరికాకు ఎందుకు తెచ్చారు? హ్యావ్ ఎ లుక్. డ్రాగన్ కంట్రీ డేంజరస్ ప్లాన్. ఇతర దేశాలపై జీవాయుధాలతో దాడికి తెగబడుతుందా? అమెరికాలో ఇద్దరు చైనా సైంటిస్టులను అరెస్ట్ చేయడంతో కలకలం ప్రారంభమైంది. అసలు చైనా ఈ ఇద్దరు సైంటిస్టులతో ఏం చేయాలనుకుంటోంది? ఇదే ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్. అంతేకాదు, అసలు చైనా కోవిడ్ వైరస్ ని పుట్టించిందనే టాక్ ఉండనే ఉంది. ఇప్పటికీ కోవిడ్ కేసులు ప్రపంచంలో ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలో అమెరికాలో చైనా సైంటిస్టులు ఇద్దరిని అరెస్ట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఇద్దరు చైనా నుంచి ఓ ప్రమాదకర ఫంగస్ ని అమెరికాకు డంప్ చేశారని తేలింది. చైనా నుంచి తీసుకువచ్చిన ఈ ఫంగస్ ఫ్యూజేరియం గ్రామినేరంగా చెప్తున్నారు. సాధారణంగా ఈ తరహా ఫంగస్ పంటలు పాడైపోవడంతో పాటు ఈ ఫంగస్ సోకిన పంటలను తింటే తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు. వాంతులు కావడంతో పాటు లైంగిక అవయవాల పనితీరు పూర్తిగా దెబ్బతింటుంది. మరిప్పుడు చైనా సైంటిస్టులు సొంతంగా ఈ పని చేశారా, లేక చైనా ఆదేశాలతోనే ఈ పనికి దిగారా అనేది తేలాలి. ఓవేళ పంటలను దెబ్బతీయడమే చైనా సైంటిస్టుల టార్గెట్ అయితే అది వరి, గోధుమ, బార్లీ, మొక్కజొన్న పంటలు దెబ్బతినడానికై ఉంటుంది. అలా $1 బిలియన్ మేర పంట నష్టం వాటిల్లుతుంది. అలా కాకుండా ఈ పంటలను ఆహారంగా తీసుకునేవారే టార్గెట్ అయితే మాత్రం అది మహా ప్రమాదం. తాము లక్ష్యంగా చేసుకున్న దేశాల్లో జనాభాని స్లో పాయిజన్ లా నిర్వీర్యం చేయడం చైనా ప్లాన్ కావచ్చు. అదే జరిగితే కోవిడ్ తరహా సిచ్యువేషన్స్ తలెత్తకుండానే ప్రపంచ దేశాల ప్రజలు రోగాల బారిన పడతారు. ఓవేళ చైనా లక్ష్యం ఇదే అయితే వైరస్లకు పుట్టిల్లైన వుహాన్ ల్యాబ్ను మించిన ల్యాబ్లను చైనా ప్రిపేర్ చేసుకుని ఉండొచ్చు. ఇదంతా ప్రస్తుతానికి అంచనానే. కానీ ఎప్పటికప్పుడు కుట్రపూరితంగా ఇతర దేశాలపై దొంగ దెబ్బతీసే గుణమున్న చైనాని అస్సలు నమ్మకూడదు. అందుకే తాజాగా అమెరికాలో పట్టుబడిన చైనా సైంటిస్టుల వ్యవహారం సంచలనం కలిగిస్తోంది.